నాయకులు ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపాన్ని అవమానపరిచారు. అదేవిధంగా ఈ స్తూపం ఒక విలువను దిగదార్చారు. కాబట్టి పాలతో స్తూపాన్ని కడిగి శుద్ధి చేసి అమరవీరుల కుటుంబాలని ఏ విధంగా మీరు అవమానపరిచిర్రో అదేవిధంగా మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈ స్తూపం తెలంగాణ అమరవీరుల కుటుంబాల యొక్క మార్గదర్శనానికి వారి యొక్క త్యాగానికి ప్రతిరూపం. ఈ ప్రతిరూపాన్ని నేడు ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ వచ్చి అపవిత్రం చేసిన కారణంగా పాలతో శుద్ధి చేసి మరి ఎప్పుడు వీరిక్కడికి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. ఎందుకంటే ప్రజా సంఘాలను అవమానపరిచిర్రు, అమరుల కుటుంబాలను అవమానపరిచిర్రు, అదేవిధంగా తెలంగాణ పరువుని జాతీయ వ్యాప్తంగా దిగదార్చిర్రు. కాబట్టి వీరు ఇక్కడికి రావడం అమరవీరుల కుటుంబాల యొక్క ఆత్మకు శోభిస్తుంది. కాబట్టి ఈ స్తూపం యొక్క విలువలను కాపాడాలి, ఈ స్తూపం యొక్క నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో పాద శుద్ధి చేసి తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం కాపాడడం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా, మీరు స్తూపాన్ని తాకే నైతిక అర్హత మీకు లేదు. అమరవీరుల కుటుంబాలని అవమానపరిచి ప్రజా సంఘాలని అవహేళన చేసి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని ఏ విధంగా అవమానించారో మీరు వచ్చి ఈరోజు అమరవీరుల స్తూపాన్ని తాకడం అంటే మా యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవించబడమే. కాబట్టి పాద శుద్ధి చేసి ఇంకెప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభమైంది. కాబట్టి మాకు కోరిక ఒకటే, బీఆర్ఎస్ నాయకులారా, మీరు తెలంగాణ స్తూపాన్ని తాకే అర్హత మీకు లేదు.